వెతుకుదాం, పదండి. రోజు రోజుకి ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. సరిగ్గా చెప్పారు. అవును, ఆకాశం పిడుగులు పడతాయని విన్నాను. ఇప్పుడు మీరు వచ్చి నా మీద పడ్డారు. చెప్పట్లో ఇలా రండి. నన్ను ఏమన్నా పోస్టర్ అంటించే గోడ అనుకున్నారా? ఎందుకు ఇలా పోస్టర్స్ లాగా అతుక్కున్నారు? మర్యాదగా దిగండి, లేకుంటే మిమ్మల్ని చదవకుండా చింపేస్తా. తమ్ముడు, నాకెందుకు చాలా బాధగానే ఉంది. నువ్వేం దిగులు పడకు పెద్దోడా, దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం. ఇలా రండి. అవును, మీకు ఏమైంది? అలా కొనుక్కుంటూ వెళ్తున్నారు. మేడం జుట్టు తెల్లబడుతోంది, అందుకని ఆవిడ బాధపడుతున్నారు. జుట్టు తెల్లబడుద్ది, జల్లెడలో కన్నాలుంటాయి. మనుషులంటే బోడుగుంటుంటుంది. ఇందులో దిగులు పడ్డానికి ఏముంది? అందరికీ జుట్టు తెల్లబడుద్ది. ఈ విషయాన్ని మనం మేడంకి అర్థమయ్యేలా చెప్పాలి. దేవదాస్ అయినా కూడా పార్వతిని చూడలేకపోయాను. మిస్ కాట్కర్, మీరు బాధపడితే నేను చూడలేను. అయితే కంటికి గంతలు కట్టుకోండి. ఇంతకీ ఈ పిల్లలందరూ ఎటు వెళ్ళారో తెలియడం లేదే. మిస్ కాట్కర్ వస్తున్నారు. ఆవిడ బాధపడ్డ మీరు చూడాల్సి వస్తుంది. నో నో, నేను ఆవిడ్ని సంతోషపరుస్తాను. ఆ దేవుడిచ్చే మొహం ఎప్పుడు అందంగా ఉంటుంది. మిస్ కాట్కర్, మీరు చాలా అందంగా ఉన్నారు. చెప్పట్లు. ఓ ఐ నో, మీ కాంప్లిమెంట్స్ కి చాలా థ్యాంక్స్ కన్నా సార్. అంతేకాకుండా ఈ కాంప్లిమెంట్స్ ఏ సంతోషం కోసం నాకు మీరు ఇస్తున్నారు? సంతోషానికి కాదు, బాధపడకూడదని ఇలా చేశారు. అది ఈ రోజు హ్యాపీ డే మేడం. ఈ రోజు ఒకరికొకరు సంతోష పెట్టుకుంటుంటారు. సంతోష పెట్టమంటారా? కానీ నేను చాలా సంతోషంగా ఉన్నానే. అయితే నన్ను సంతోషపరచండి మిస్ కాట్కర్. ముఖంతో అందాన్ని అడగాలి, ముఖంలో చురుకుదనం ఉండాలి. మీ దగ్గర ఒక ప్రశ్న అడగాలి. మూడు ప్రశ్నలు అడిగి ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతానని ఆయన చెప్తున్నారు. మేడం బాధపడుతున్నారని తెలుసు కదా. ఇలారా, నువ్వేమన్నా మిస్ కాట్కరా? అవును, నేను ఎలా ఉన్నాను? అలా లేకపోతే ఎందుకు అనవసరంగా నోరు తెరిచావు? ఎందుకు అనవసరంగా మాట్లాడావు నువ్వు? డాక్టర్ బాలు, ఏం అడగాలనుకుంటున్నారో అడగండి. నా కొత్త హెయిర్ కలర్ ఎలా ఉంది? హెయిర్ కలరా? కానీ మీ హెయిర్ చూడడానికి ఎప్పట్లాగే కదా ఉంది. అవునా? ఆ సలూన్ వాడిని నేను ఊతికారేస్తాను. నాతో ఈసారి కొత్త కలర్ యూస్ చేస్తానని చెప్పాడు. డయ్యా? ఓ, నాకు తెల్ల జుట్టు ఉన్నందువల్ల నేను డై చేస్తున్నాను. అందువల్ల నా వయసు తెలీదు. పైప్ ని తెరిచి వెళ్ళిపోయాడు ప్లంబర్. ఏజ్ ఇస్ నథింగ్, జస్ట్ నంబర్. చెప్పట్లు. డాక్టర్ బాలు, మీరు చాలా ఫ్రెష్ గా ఉన్నారు. అది సరే, ఈ తెల్ల వెంట్రుకల్ని కప్పుకోవాలనుకునే వాళ్ళు అందరూ చెయ్యొచ్చా? మేడం, మీరేమి టెన్షన్ పడకండి. ఓ ఏంటిది? నేనెందుకని టెన్షన్ అవ్వాలి? అంతేకాకుండా ఈ విషయాన్ని ఎందుకు నాతో మాట్లాడుతున్నారు? అబ్బే ఊరికే ఏదో మాట వరుసకన్నారు. ఏంటి బాధపడుతున్నారు. మన ముందు ఆ బాధ చూపించడం లేదు. ఆవిడెవరితోనో ఫోన్ లో మాట్లాడుతుంటే విన్నాను. ఆవిడ బాధపడుతున్నారు. మనం ఏదో ఒకటి చెయ్యాలి. నేను ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఏంటి అనుమానమా? పప్పెట్టి ఏదో ప్లాన్ వేశాడనిపిస్తోంది. కానీ మనం ఏం చెయ్యాలి బన్నీ? జుట్టు తెల్లబడ్డం పెద్ద విషయమేం కాదని మనం మేడంకి ఎలాగైనా తెలిసేలా చెయ్యాలి. బండి దగ్గర కూడా ఒక ప్లాన్ ఉంది. అదేం లేదు, నా దగ్గర ప్లాన్ ఉందని నీకెలా తెలుసు? నువ్వు ఎప్పుడు గుంపుగా మాట్లాడతావో అప్పుడు ఏదో ఒక ప్లాన్ చెప్తావు కదా. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఐడియా వినండి అని నువ్వే కదా చెప్తావు. ప్లాన్ గీనేం లేదు, కానీ చెయ్యాలి. ఏంటి, బండి కావాలా? లోపల స్నాక్స్ బాక్స్ లో ఉంది, కానీ బండి ఏం చేస్తుంది? రేయ్, నేను బన్ను గురించి మాట్లాడడం లేదు, ప్లాన్ చెయ్యాలి అంటున్నాను. అందరూ ఆలోచించండి. చూసారా కన్నా సార్, ఎంత మంచి పిల్లలా ఉన్నారు. మిస్ కాట్కర్ అంటే ఎంత శ్రద్ధ. ఇప్పుడే కదా నేను అందరికి స్వీట్లు ఇచ్చాను. నిజంగానే చాలా లక్కీ ఆ మిస్ కాట్కర్. చెప్పట్లు. వీళ్ళకి మనం సహాయం చేయాలి. వీళ్ళకి మనం చెయ్యందించాలి. నా ఫేస్ లోని బవెండర్ మీ బుర్రలోకి కొద్దిగా ఎక్కిందా? ఓయ్ గురు, మన ఖచ్చితంగా ఆ పిల్లలకి హెల్ప్ చేద్దాం. యా, హనీ, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఓయ్మా, చాలా తెల్లగా అయిపోయింది. ఏంటి? ఏమీ లేదు, బన్నీ చెప్పాడు మీ ముందు ఏమి మాట్లాడకూడదు అని. ఓహో, పర్వాలేదు చెప్పు, ఏం మాట్లాడకూడదని చెప్పాడు. కన్నా సార్, మీ వెంట్రుకలన్నీ తెల్లబడిపోయాయి. పైజామాస్ అన్నిటిని టైట్ చేశాను. నా జుట్టు మొత్తాన్ని హైలైట్ చేశాను. చెప్పట్లు. కానీ తెల్ల వెంట్రుకలు ఎందుకు? కానీ జుట్టు తల పడితే జనాలందరూ సీరియస్ అవుతున్నారు. మిమ్మల్ని ఇంటలెక్చువల్ అని అనుకుంటున్నారు. చెప్పట్లు.
ఓహో ఏంటిది ఎర్ర ముక్కున్న కాకి లోపలికి ఎలా వచ్చింది? అరే నేను కాకిని కాదు మేడం. ఏంటి అనుమానమా? నేను పావు పెట్టిన మేడం. మేడం చెప్పారు కదా బాతులా ఉన్నావు అని. చాలా అందంగా ఉన్నావు. వైట్ ఇస్ ద బెస్ట్. ఏం అందంగా ఉంది? ఎలా ఉందంటే వెనిలా పేస్ట్రీలో చెర్రీ పెట్టినట్టుగా ఉంది. మేడం ఈ మేడం ఎన్జిఓని రన్ చేస్తున్నారు. మీ పాత దుస్తులన్నిటినీ ఈవిడికి డొనేట్ చేయండి. కానీ అది నేనిప్పుడు వెతకాలి బన్నీ. ఇవ్వండి మేడం, ఇది మంచి విషయం అనిపించింది అందుకే తీసుకొచ్చాను. తనని చూడండి, తన జుట్టు ఎంత అందంగా ఉందో. ఆ, చాలా అందంగా ఉన్నారు. ఎలా ఉన్నారో తెలుసా? ఏదో ఉప్పులో అజ్వైన్ కలిపినట్టున్నారు. ఓ సారీ సారీ, వాళ్ళు చిన్న పిల్లలు. నా విశేషమైన నూనెని వాడండి. మీ వయసు అలా తగ్గిపోతుంది. సిగ్గుతో బుగ్గలు ఎర్రబడతాయి, జుట్టంతా నల్లబడిపోతుంది. డూప్లికేట్ నూనె నాకసలొద్దు. ఏమన్నావు? నా నూనె డూప్లికేటా? అడవి పులునే డూప్లికేట్ అంటావా? ఇందులో మల్లె పూలున్నాయి, రోడ్డు తూలి కూడా ఉంది, రోజా పూలున్నాయి, బాణాసంచా ఉంది, మూలికలు ఉన్నాయి. చాలా బాగుంటుంది. 100% జుట్టు నల్లబడుతుంది. అర్థమైందా? నల్లగా అవ్వద్దు. సోషల్ మీడియాలో నా లుక్ ఎంత ఫేమస్ అయిందో మీకు తెలుసా? నాకు చాలా కాంప్లిమెంట్స్ దొరుకుతున్నాయి. ఈ హెయిర్ స్టైల్, ఈ హెయిర్ కలర్ మీకు పక్కాగా సూట్ అయ్యింది. మిమ్మల్ని ఇప్పటి వరకు నేను చూడలేదు, కానీ మీ లుక్ ని కాపీ చేసుకున్నాను. మిస్ కాట్కర్, మీరు కూడా ఇదే లుక్ ఉంచుకోవచ్చు కదా? ఖచ్చితంగా. ఇలా చూడండి, నా వెంట్రుకలు తెల్లబడితే ఈ హెయిర్ స్టైల్ ఉంచుకుంటాను. మీరు క్యూట్ గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు సాల్ట్ అండ్ పెప్పర్ అంటే ఇష్టం. ఏంటి? నాకు తెల్ల వెంట్రుకలంటే చాలా ఇష్టం తెలుసా? పరిగెత్తి పరిగెత్తి కాళ్ళు నొప్పులు పుడతాయి, కానీ మీరెందుకు బాధపడుతున్నారు? నేనెప్పుడు బాధపడ్డాను? అయితే మీరు బాధపడలేదా? నేనెందుకు బాధపడాలి? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? హనీ ఇప్పుడు చెప్పు, ఏంటి విషయం? నేను గాడిదనని ఒప్పుకుంటాను, కానీ మరీ ఇంత గాడిదని కాదు. మీ జుట్టు తెల్లగా ఉందని మీరు బాధపడుతున్నారని చెప్పడానికి. అందుకే తెల్ల జుట్టైనా పర్లేదని మీకు అర్థమయ్యేలా చెప్పడానికి వీళ్ళు ప్రయత్నించారు. ఇంకేమీ లేదులేండి. నా వెంట్రుకలు ఎప్పుడు తెల్లబడ్డాయి? కన్నా సారు కిటి ఓకే చెప్పారు. వాళ్ళిద్దరు ఈ రోజు మనతో కలిసి బాక్సింగ్ చూడబోతున్నారు. అన్నీ కొంచెం జాగ్రత్తగా చెయ్యి. నాకు మైకం వచ్చిందంటే వెళ్ళి నిద్రపోతాను. గిల్లు పహిల్వాన్ టిల్లు పహిల్వాన్ లో ఫైట్ చూడడానికి ఇదే వన్ టైం ఛాన్స్. హాట్ చాక్లెట్ తాగుతూ, ఫ్రైడ్స్ తింటూ మ్యాచ్ చూస్తాను. కొంచెం కొంచెంగా తాగొచ్చు కదా, ఎందుకని తను మొత్తంగా తాగేశాడు? అన్నిటికీ కారణం నువ్వే హనీ. బాక్సింగ్ లో చేసుకోవడం తెలియకపోతే ఎందుకు వేసుకోవాలి? నేను నిన్ను వదలను. కూలుగా ఉంది మిల్క్ షేక్. నో కరెంట్, నో టీవీ, నో మ్యాచ్. ఓయ్
ఐడియా. ఎవరికి తెలియకుండా ఆ పేదవారింటికి వెళ్ళిపోదాం. కిట్టీతో కూడా నేను మ్యాచ్ చూడొచ్చు. అదే విధంగా ఆ పేదవారిని కూడా ఓ పని పడతాను. ఓయ్, నాకన్నా స్మార్ట్ ఎవరు లేరు. ఓయ్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇంతసేపు ఎందుకోసం వేచి ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వచ్చేసారు. మధ్యాహ్నం 3 గంటలకు గ్రీగీ గరేజ్ లో మీ అందరితో నేను టిల్లు బైల్వాన్ యొక్క బాక్సింగ్ ప్రారంభం. మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. కన్నా సారు కిట్టి ఇంకా ఎందుకు రాలేదు? కన్నా సార్ వస్తాడో లేదో గానీ నేను వచ్చేసాను. స్ట్రైట్ గా కిచెన్ లోకి వెళ్ళిపోతాను. డాన్స్ చేస్తూ టీవీ చూడకుండా ఇంకేం చేస్తున్నారు? ఇవాళ గెలిచే వాళ్ళు రేపు కూడా గెలుస్తారని చెప్పలేరు, ఎందుకంటే ఇలాంటివి పోటీలో సహజం. మ్యాచ్ చూడడానికి నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. కిట్టి ఇది చూడు, నేను కూడా బాక్సింగ్ గ్లౌస్ వేస్తున్నాను, చూస్తావా? కిట్టి మేమన్నిటినీ సిద్ధం చేశాం. కన్నా సార్ చిప్స్, బర్గరు, కూల్ డ్రింక్ అన్ని ఉన్నాయి. కానీ సమోసా లేదుగా. స్నానం చేయాలంటే వేడి నీళ్ళు పెట్టుకోవడానికి కావాలి పెనం. నేను తీసుకుతున్న సమోసాని తిన్నారంటే మీకు ఉంటుంది తీయగా. పంచ్ బాక్సర్ ఇచ్చాడు, కానీ సౌండ్ కిచెన్ లో నుంచి వస్తుంది. టీవీ సరౌండ్ చాలా బాగుంది. 5.1 ఛానల్. వావ్! పెద్దోడా, ఈ శబ్దం టీవీలో నుంచి కాదు, కిచెన్ లో నుంచి వస్తుంది. శబ్దం భయంకరంగా ఉంది. మనం వెళ్ళి చూద్దాం. இங்க எதுவுமே இல்லையே. ఇక్కడ ఏమీ లేదు. పదండి వెళ్దాం, లేదంటే ఫైట్ మిస్ అవుతాం. త్వరగా రండి. పదండి, వెళ్ళి మ్యాచ్ చూద్దాం. కిచెన్ లోకి వెళ్ళి కెచప్ తీసుకొస్తాను. హే. అర్థమైపోయింది, శబ్దానికి కారణం నువ్వే. నువ్వు బాగా ఇరుక్కుపోయావు. ఇక నా చేతిలో నుంచి తప్పించుకోలేవు. సిలిండర్, నువ్వు కింద పడిపోయావు కదా, నీ వల్లే ఇంత పెద్ద శబ్దం వచ్చింది. నేను బాక్సింగ్ చూసేటప్పుడు నువ్వు నన్ను డిస్టర్బ్ చేసావు. నీకు పంచ్ ఇచ్చి ఇచ్చి నేను ఎలా నేను లోపలికి తోస్తానో చూడు. యా యా యా. Come on, Gillu! Come on! Come on, Gillu! చిల్లీ సాసు నా కడుపులో దాని పని చూపిస్తుంది అనుకుంటున్నాను. నేను వెళ్ళి మందు వేసుకొని వస్తాను. ఆగు అని, నేను కూడా నీతో పాటు వస్తాను. ఓయ్, నేను ఈసారి సిలిండర్ అవ్వను. ఏం చేద్దాం? హనీ, నువ్వు టేబుల్ మీద కూర్చో, నేను వెళ్ళి మందు తీసుకొస్తాను. కిట్టి త్వరగా రా, నా కడుపులో నుంచి శబ్దం ఇంకా ఎక్కువగా వస్తుంది. మందు ఇవ్వడానికి ముందు కిట్టి, నాకు ఇప్పుడు చాలా తేలిగ్గా ఉంది. హనీ, ఇదిగో తాగు. ఓయ్, వీళ్ళందరూ మ్యాచ్ బిజీగా చూస్తున్నారు. నేనేమో ఈ పంచింగ్ బ్యాగ్ లోంచే మ్యాచ్ చూస్తాను. ఆ తర్వాత ఈ పేదవాళ్ళకి అది తెలియదు కూడా. నా అంత స్మార్ట్ ఎవరు ఉండరు. ఓయ్, అరే గిల్లు, సరిగ్గా కొట్టు. ఇప్పుడు నేనే నీకు నేర్పించాలనుకుంటాను, చూసి నేర్చుకో. నువ్వు గిల్లు పహిల్వాన్కే బాక్సింగ్ నేర్పిస్తున్నావా? ఆ.
అయితే నాకు కూడా కాస్త నేర్పించు మిత్రమా. ఖచ్చితంగా నేర్పిస్తాను. నీకు నేను ఫ్రీగానే నేర్పిస్తాను మిత్రమా. అయితే సమయం ఎందుకు వృధా చేస్తున్నావు? సరిగ్గా చెప్పావు. నీ ట్రైనింగ్ ని ఇప్పుడే ఇక్కడే మొదలు పెడదాము. రా, నా కొత్త పంచింగ్ బ్యాగ్ లో నీకు చేసి చూపిస్తాను. ఇటు చూడు, మనం ఫస్ట్ దీన్ని ఇలా కొట్టాలి. యా! ఇలా యా! ఇదిగో యా! ఇదిగో యా! తీసుకో. చూసావా నా పవర్ ఏంటో? పంచింగ్ బ్యాగ్ లోపల కూర్చొని ఏడుస్తోంది. ఓయ్ పంచింగ్ బ్యాగ్ కాదు, నేనే. చాలు కొట్టింది. ప్రశాంతమైన నిద్రకి నిద్ర మాత్ర, కడుపు నొప్పికి చక్కెర సూర్ణం తీసుకోండి. ఈ రోజు యొక్క బ్రేకింగ్ న్యూస్. ఇండియాకు వచ్చే నూనె షిప్ లో ఒడ్డు నుంచి 2 కిలోమీటర్ల ముందుగానే నూనె దొంగలించబడింది. నమ్మకం కలిగిన ఆధారం ప్రకారం 200 గ్యాలన్ల నూనె దొంగలించబడింది. నూనె దొంగలించిన తర్వాత సముద్రంలో ఉన్న షిప్ ని మీరే స్వయంగా చూడండి, బాగా చూడండి. నూనె ఉన్నప్పుడు సముద్రంలో షిప్ ఇలా ఉండేది. నూనె దొంగలించబడ్డ తర్వాత సముద్రం పైన షిప్ ఇలా తేలింది. ఒకవేళ నూనె దొంగలించకపోయి ఉంటే షిప్ పైకొచ్చి విమానంలో దూసుకుపోయేది. ఇది ఫేక్ న్యూసే. సముద్రంలోకి వెళ్ళి నూనెని ఎలా దొంగిలించగలరు చెప్పండి? నిజమైన న్యూసే. ఇన్స్పెక్టర్ పాండా, మీరు తమాషాకేగా అంటున్నారు? ఈ విధంగా 5 సార్లు ఇంతకు ముందే జరిగింది. అయితే ఈ ఆయిల్ ని చాలా రోజులుగా దొంగతనం చేస్తున్నారన్నమాట. ఏంటి అనుమానమా? అయినా ఒక అనుమానం ఉంది. చాలా మంది ఆ షిప్ లో వెళ్లారు, కానీ ఎవరిని అనుమానిస్తాం చెప్పండి? అక్కడికి వెళ్ళి మీరే కనిపెట్టొచ్చు కదా. ఇక్కడ నించోని న్యూస్ ని చూసి మీరు కన్ఫర్మ్ చేస్తున్నారా? నేను మిమ్మల్ని ఇక్కడికి రమ్మనింది మీ దగ్గర ఒక హెల్ప్ అడుగుదామనే. ఇన్స్పెక్టర్ పాండా, ఈ దొంగతనం గురించి మాకేం తెలుసు చెప్పండి. మీరు నాకు ఎన్నో కేసులు పట్టించారు. ఇప్పుడు ఇంకో కేసు కూడా పట్టండి. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మీరందరూ నాతో పాటు రండి. షిప్ జాగ్రత్తగా రావడానికి సహాయపడండి. ఓకే, అయితే షిప్ లో వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లన్నీ చెయ్యండి. థ్యాంక్ యూ వెరీ మచ్ పిల్లలు. నేను ఇక్కడ టాప్ లో ఉండి అన్నిటినీ చూసుకుంటా. షిప్ కెప్టెన్ మీకోసం షిప్ లో వెయిట్ చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్. హే, ఆగండి. ఆగండి, ఏం చేస్తున్నారు? అలలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళిద్దరూ దొంగలే. చేతిలో గన్స్ చూశారు కదా. మేము సెక్యూరిటీ గార్డ్ అయ్యా. వీడే దొంగ కెప్టెన్. వీడు మమ్మల్ని అటాక్ చేస్తున్నాడు. అంటే సెక్యూరిటీ వాళ్ళు మొహం కనపడకుండా ముసుగు వేసుకుంటారా? ఇది ఓడలో ఉన్న సమస్య. సీలన్ ఎక్కువ కంపు కొడుతోంది. అందుకే గార్డ్స్ మాస్క్ వేసుకుని ఇక్కడ పని చేస్తున్నారు. ఓ సారీ. ఎవరు నువ్వు? నెమ్మదిగా మాట్లాడు. నేను దొంగనే. అలాగా, మేము నిన్ను పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చాము. ఏంటి? నేనెవరో నీ బ్యాగ్స్ ఓపెన్ చేస్తానా చెప్పు. లేదు, నా దగ్గర బ్యాగ్స్ అంతా లేదు. నువ్వు వేరే వాళ్ళది ఓపెన్ చేస్తుంటావు. అయితే ఎందుకు నన్ను పట్టుకోవాలనుకుంటున్నావు? ఎందుకంటే నువ్వు నన్నే దొంగిలిస్తున్నావు. ఓ, అయితే నీకు కూడా ఈ విషయం తెలిసిపోయిందా? అవును, అందుకేగా నిన్ను పట్టుకోవడానికి వచ్చాను. అటెలా నన్ను ఈజీగా పట్టుకోగలవు? నేను పరిగెడతానుగా. అరే ఆగు దొంగ, ఆగు. ఇప్పుడు గెలిచింది నువ్వే. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఓకే. ఓయ్, నేను నీతో రేసుకొచ్చానా ఏంటి? నేను నిన్ను పట్టుకోవడానికి వచ్చాను. అయితే సరే, నేను మళ్ళీ వెళ్తాను. నువ్వు నన్ను మళ్ళీ పట్టుకో. దట్స్ ద గేమ్. ఓకే. నువ్వు దొంగతనం చేస్తావా? రా నాతో. పొప్పట్, దొంగల్ని కనిపెట్టమంటే నువ్వు బైనోకులర్ తో సముద్రాన్ని చూస్తున్నావా?
సబాష్ సబాష్ సబాష్. నీ స్నేహితుడి మీద నీకు ఏమాత్రం నమ్మకం లేదా? చాలా సేపటి నుంచి ఆ షిప్ ఒకే డిస్టెన్స్ లో మన షిప్ ని ఫాలో అవుతోంది. ఏంటి అనుమానమా? ఓ అది ప్యాసింజర్ ఓడ. సముద్రంలో ఈ చోట మంచి మంచి చేపలు దొరుకుతాయట. ఆ కెప్టెన్ నాతో చెప్పారు. దొంగని పట్టుకున్నావు. నువ్వు దొంగని పట్టుకున్నావా? అవును, వాడిని వాడే దొంగని చెప్పుకున్నాడు. నువ్వెందుకు ఇప్పుడు మెల్లగా మాట్లాడుతున్నావు? ఎందుకంటే వాడే నన్ను మెల్లగా మాట్లాడమని చెప్పాడు. అయ్యో నేను నిన్ను అప్పుడు మెల్లిగా మాట్లాడమని చెప్పాను. నన్ను ఎవరైనా పట్టుకుంటారేమోనని. ఇప్పుడు పట్టుకున్నారుగా, ఇంకెందుకు మెల్లిగా మాట్లాడతావు? అలలు ఎక్కువగా ఉన్నాయి సార్, ఇది సముద్రం, స్విమ్మింగ్ పూల్ కాదు. అలలు ఎక్కువగానే కదా ఉంటుంది. ముందు మీరు పని చూడండి. అయితే నువ్వు ఒక దొంగమని ఒప్పుకుంటావా? ఏం దొంగిలించావు? గాడు చూసేశారు, అందుకే కొట్టనని చెప్పి ఆడిపోయి వచ్చాను. పపాట్, ఇది అదే షిప్. మన షిప్ ని ఫాలో అయింది కదా. ఇది ఆ దొంగల షిప్పే అయి ఉండాలి. అరే, ₹1,00,00,000 కైన పని ముగిసిపోయింది. చేప ధర ఎక్కువ. ఓ, ఎవరు మీరంతా? చేప ధర ఎక్కువ. మేము చేపలు కొనడానికి రాలేదు, నిన్ను పట్టుకోవడానికి వచ్చాము. నూనె దొంగ. ఇలా పిలిస్తే ఎవరికి వినిపిస్తుంది? ఇప్పుడు నేను పిలుస్తాను చూడు. గాడ్. రే గాడిద, ఏం చేస్తున్నావు? మీరందరూ ఇరుక్కున్నారు. చేప ధర ఎక్కువ. మేమేం ఇరుక్కోలేదు. ఇరుక్కోబోతున్నది మీరందరే. వీళ్ళని పట్టుకోండి. వాడిని చుట్టుముట్టండి. అరే, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? చేపల రేట్ ఎక్కువ అంటే కాస్త తగ్గించు. చూసావా నేను ఎలా కొట్టాను? అవునవును, నేను చూశాను. నువ్వు నన్ను కొట్టావు. ఇప్పుడు చూడు నేను ఎలా మెలికలు తిప్పి కొడతాను అని. ఇప్పుడు చూసావా? ఏం చేస్తున్నావు పెద్దోడా? నేను గెలిచాను. థ్యాంక్ యూ పెద్దోడా. నువ్వే నా బెస్ట్ అన్న. ఇవి హనీ, నువ్వేం ఆలోచిస్తున్నావు? నేనేం ఆలోచిస్తున్నానంటే, ఒక బొమ్మ హెలికాప్టర్ ని నేను ఆర్డర్ చేశాను. ఒకవేళ ఇది కూడా అయి ఉంటుంది కదా. ఆ డెలివరీ బాయ్ కా బొమ్మ నచ్చి అది వాళ్ళ అబ్బాయికి తీసుకువెళ్ళిచ్చి, ఆ అబ్బాయి దాన్ని స్కూల్ కి తీసుకువెళ్ళి మిగతా వాళ్ళు దాన్ని చూసి ఇంప్రెస్ అయ్యి దాని వల్ల వాడు ఫేమస్ అయిపోయి స్కూల్ ప్రిన్సిపల్ గా చేస్తారా ఏంటో. నీకు విషయం తెలుసా? హెలికాప్టర్ కూడా అంత ఎత్తు ఎగరదు, కానీ నువ్వు అంత ఎత్తుగా ఆలోచిస్తావు. ఫ్రెండ్స్ చూడండి, నా కొత్త హెలికాప్టర్ వచ్చింది. చూస్తుంటే ఇది నిజమైన హెలికాప్టర్ లా ఉందే. ఆ కొరియర్ ఇచ్చిన అతను ఏదో పొరపాటున హనీకి ఈ నిజమైన హెలికాప్టర్ ఇచ్చి వెళ్ళినట్టున్నారు. చిన్న చిన్న గార్డెన్స్ లో ఇలాంటి చిన్న చిన్న హెలికాప్టర్స్ రావడం సహజమే తమ్ముడు. అరే, ఈ హెలికాప్టర్ ని మన గార్డెన్ లో పెట్టలేము. అని ఆశపడి కొన్నాడు. ఎంతో సంతోషంగా ఉన్నాడు. ఎలా తెలియచేయడం? ఇది ఏదైనా ఓపెన్ ఏరియాకు తీసుకువెళ్ళిపోదాం. ఈ కొరియర్ అతను అన్నిటినీ మార్చేశాడు. మన ఒరిజినల్ హెలికాప్టర్ ని ఇంకెవరికో ఇచ్చేశాడు. ఎవరిదో బొమ్మ హెలికాప్టర్ ని నాకిచ్చాడు. ఇప్పుడు నా డీగ్రోని ఎక్కడా అని వెళ్ళి వెతుకుతాను. ఇలా చూడండి ధనవంతులు, మీరందరూ దిగి హెలికాప్టర్ ని తొయ్యండి. ఓకే, నేను టైర్డ్ అయిపోయాను. హెలికాప్టర్ లో కూడా పియానో ఉంది. ఇలా చూసావా, చాలా బటన్స్ ఉన్నాయి. దాన్ని మనం వాయిద్దామా? అరే, ఈ హెలికాప్టర్ ఎగరడం మొదలైంది. ఈ ప్రశాంతమైన చోట్లో టపటపా అనే సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదే. అని ఆటలాడకుండా ఎలాగైనా దాని కిందకి దింపు.
నన్ను కాపాడండి, కాపాడండి, కాపాడండి. అని హెలికాప్టర్ ఆన్ అయింది. వావ్, నేను హెలికాప్టర్ ని డ్రైవ్ చేస్తున్నాను. నందు, ఈ హెడ్ ఫోన్స్ వేసుకో. జాలీగా పాటలు వింటూ మన హెలికాప్టర్ లో వెళ్తాము. ఇకపైన నేను స్కూటర్ తో హెలికాప్టర్ ని ఢీ కొట్టను. కాదు కాదు, స్కూటర్ మీదే కూర్చోను. వాళ్ళు ఎటువైపు వెళ్ళారు? ఓ డాంకీ హెలికాప్టర్ ఎక్కడికి తీసుకెళ్ళిందో తనతో పాటు జోర్దార్ ను కూడా తీసుకెళ్ళింది. ఏంటి అనుమానమా? నా డీక్రో హెలికాప్టర్ ఎవరితో ఎక్స్చేంజ్ అయిందో సిటీ మొత్తం వెతికేశాను, ఎక్కడా దొరకలేదు. సారీ సార్, ఇదిగో తీసుకోండి మీ హెలికాప్టర్. పర్వాలేదు, ఏ సమస్య లేదు. ఆ గీర్ ని నాకివ్వు, నేను నడుపుతాను. ముందు నన్ను చూసి నేర్చుకో, ఆ తర్వాత నేను నీకు ఎప్పుడు బలం నేనే డిసైడ్ చేస్తాను. స్పీడ్ ని తగ్గించానుగా, అందువల్ల నాకు నడపడం వచ్చు. అరే, ఇది నా డీక్రో కదూ. అరే, ఇప్పుడు నా హెలికాప్టర్ దొరికిందే. నా హెలికాప్టర్ కాపాడండి. అదిగో వెళ్తుంది చూడు హెలికాప్టర్. త్వరగా పద, అది కింద పడబోయే లోపు మనం వెళ్ళి వాళ్ళని కాపాడాలి. ఈ నెట్ సహాయంతో ఆ హెలికాప్టర్ అడ్డుకోవచ్చా? పొప్పట్, ఎందుకు హనీలా మాట్లాడుతున్నావు? ఈ నెట్ జోర్దార్ని పట్టుకోవడానికి. భలే చెప్పవు, భలే చెప్పవు, భలే చెప్పవు. కానీ ఈ రోజు నేను ఇలా ఇరుక్కుపోయినే. కానీ ఇదేమి న్యాయం కాదు. ఏంటి అనుమానమా? అలా చూడు, పడబోతోంది, పడబోతోంది, పడబోతోంది. తప్పించుకున్నాను. పడబోతున్నారు, పడబోతున్నారు, పడబోతున్నారు. తప్పించుకున్నాను. వాళ్ళు ఏ క్షణానైనా పడిపోవచ్చు. మనం ఎలాగోలా హెలికాప్టర్ ఎక్కి వాళ్ళని కాపాడి తీరా. కాస్త లెఫ్ట్, కాస్త రైట్. టార్గెట్ లాక్డ్, ఫైర్. పొప్పట్, నువ్వెందుకు వేలాడుతున్నావు? త్వరగా వెళ్ళి వాళ్ళకి హెలికాప్టర్ ని ల్యాండ్ చేయమని చెప్పు. అరే, నేను ఎగురుతానన్న విషయం మర్చిపోయాను. మనం కావాలంటే ఒకటి చేద్దాం. నువ్వు నేను సగం సగం గేర్లు తీసుకుందాం. చాక్లెట్ ని కూడా మనం ఎప్పుడు ఇలాగే కదా పంచుకుంటాము. నా ఉద్దేశంలో భవిష్యత్తులో నా ఎముకలు విరిగే శాతం అనిపిస్తోంది. కాపాడండి. ఆపండి, ఆపండి. అరే, ఏంటిదే? సో ఈ రోజు ఎపిసోడ్ లో మనం మహారాజా చూరన్ గురించి చూసాము. ఆయన ఆత్మ పిల్లల్ని భయపెట్టి వాళ్ళ చూరన్ని తినేస్తుంది. ఇంకా మీరు ఇలాంటి స్వారస్యమైన కథల్ని చూస్తూ ఉండండి. ఇదిగోండి ఈ క్యూట్ ఛానల్ లో హనీ అడ్వెంచర్స్. ఆహా, దగ్గరికి రండి, దగ్గరికి రండి. నేను దీన్ని ఒంటరిగా వేశాను, అందరినీ భయపెట్టడం కోసం. ఎవరైనా ఇలా భయపెడతారా?
మిత్రులారా భలే భలే శబాష్ 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 శబాష్. మన హారర్ వీడియోస్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు మనం తర్వాత వీడియో కోసం మరో కథని సిద్ధం చేసి తీరాలి. స్వామీజీ కట్టేది కాషాయం, మహారాజు రంజిత్ గారి కోటలో ఉంది ఆత్మ. చప్పట్లు. అవును, ఆ అంతపురం మన తర్వాత వీడియోకి కరెక్ట్ గా ఉంటుంది. మహారాజు రంజిత్ గారి దెయ్యం కథలు చాలా ఫేమస్. కానీ వీడియోకి సంబంధించిన ఐడియా ఆలోచించండి. ఒరిజినల్ భూతాలన్నీ మన కోసం వచ్చి వీడియోలో పోజులు ఇచ్చాయి. ఫట్ ఫట్ అని గట్టిగా శబ్దం వినిపిస్తే దానికి పేరు ట్రాక్టర్. మహారాజా రోల్ కి ఇప్పుడు కావాలి 2 యాక్టర్. చప్పట్లు. కన్నా సార్, వాళ్ళకి మహారాజా రంజిత్ ఇంకా రాము తాతయ్య డ్రెస్ ని వేసుకొని రమ్మని చెప్పండి. ఈ రాత్రికే షూటింగ్ స్టార్ట్ చేద్దాం. దుస్తులకయ్యే ఖర్చుని మనమే చెల్లిద్దాం. పెళ్ళంటే కార్డు గుద్దడానికి కావాలి ప్రెస్. డోంట్ వరీ, అందరికి వేసుకోవడానికి ఉంది డ్రెస్. అయితే బయలుదేరండి, మహారాజా రంజిత్ కుమార్ కోటకి మనం వెళ్దాం. ఈసారి ఏం నొప్పి వచ్చింది యజమాని? మనసులో జూనియర్ యాక్టర్ చెప్పాడు కదా, నేనే మహారాజా రంజిత్ ఆత్మని. నేనే రాము తాత ఆత్మని. ఇక్కడ ప్రొఫెషనల్ ఆర్టిస్టులు ఉన్నారు. క్యారెక్టర్ మాత్రమే కాదు, డ్రెస్ కూడా అలాగే వేసుకున్నారు. డ్రెస్ కూడా చాలా అద్భుతంగా ఉంది. చూడ్డానికి అచ్చం మహారాజు రంజిత్ గారి లాగానే ఉన్నారు. ఆత్మలు ఇలా కాదు, ఇలాగే భయపెట్టాలి. వెనక్కి వెళ్ళు, నాకు భయంగా ఉంది ప్లీజ్. అరే, ఈయన ఫుల్ మూడ్ లో ఉన్నారు. ఇదిగో చూడండి, ఇకపైన మీ నటనా ప్రతిభను కెమెరా ముందే మీరు చూపించాలి. ఎందుకంటే మాకు సమయం తక్కువగా ఉంది. అవును, రండి మొదలు పెడదాం. కెమెరాని ఆన్ చేయండి. హనీ, నువ్వు ఎక్కడుండి మాట్లాడాలి, మీరిద్దరూ అక్కడి నుండి రావాలి. మనం ఆత్మలని చెప్తే వీళ్ళు నమ్మట్లేదే. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి యజమాని? కాళ్ళు తీయమన్నాను. క్షమించండి యజమాని, క్షమించండి. మరే పర్వాలేదు మిత్రమా, నేను వీళ్ళకి ఆత్మల స్టైల్ ఏంటో చూపెడతాను. లైట్స్, కెమెరా, యాక్షన్. ఏ హనీ, ఏం చేస్తున్నావు నువ్వు? యాక్షన్ అని చెప్పినందువల్ల యాక్షన్ చేస్తున్నాను. డిషు డిషు. యాక్షన్ అనగానే కొడుతున్నాడు. కట్ అంటే ఆపేస్తాడా ఏంటి? వాడి దగ్గరికి వెళ్ళకు. అవును. ఏ హనీ, త్వరగా డైలాగ్ చెప్పడం మొదలు పెట్టు. హలో అండ్ వెల్కమ్ టు నా క్యూట్ ఛానల్ హనీ అడ్వెంచర్స్. ఈ రోజు మనం మహారాజా రంజిత్ కుమార్ కోటలో షూటింగ్ చేస్తున్నాం. ఈ రోజు మనం ఆయన కోటకి వెనకాల ఒక నిజమైన స్వారస్యమైన కథను మీకు చెప్పబోతున్నాను. అంటే రంజిత్ మహారాజా ఆయన పనివారు రాజు తాతయ్యతో ఇక్కడే జీవిస్తున్నారట. అది మాత్రం కాదు, మేము మీకు మహారాజు రాము తాతయ్య, ఆయన పని మనిషి రంజిత్ తప్పుగా చెప్తున్నాడే, నాకెక్కడో కొడుతోంది. ప్రతి ఒక్క ఆత్మ. నిజంగానే అద్భుతమైన యాక్టర్లు. బోతో ఎంట్రీ కోసం తాడ్లు కూడా తీసుకొచ్చారు. కానీ తాడేది కంటికి కనిపించడం లేదు. అలాగే భయపెట్టే ఎఫెక్ట్ కూడా ఇస్తున్నారు. కన్నా సార్, మీరు చాలా అద్భుతమైన యాక్టర్స్ ని తీసుకొచ్చారు సార్. వానలో ఎక్కువసేపు తడిస్తే మనకి పడుతుంది జలుబు. మీ అందరినీ ఖుషి పెట్టడంలో నాకు చాలా సంతోషం. చప్పట్లు. ఈయనే మహారాజు రంజిత్, ఇంకా ఈయనే ఆయన పనివారు రాము తాతయ్య. యజమానికి సేవ చేయడం నా బాధ్యత. దాన్ని చూసారా వాళ్ళిద్దరూ వాళ్ళ కళ్ళని బాగా ఆర్పుతున్నారు. అద్భుతం, సూపర్ ఎఫెక్ట్, బ్రహ్మాండమైన లెన్సెస్. ఇంకో 2-3 సార్లు ఇలాంటి ఎఫెక్ట్ ఇచ్చారంటే వీడియో ఇంకా భయపెట్టేలా ఉంటుంది. ఎడిటింగ్ చేయాల్సిన అవసరమే ఉండదు. ఫ్రెండ్స్, భూతాలకి ఒక కాలు వెనక్కుంటుంది. వీళ్ళకి కూడా అలాగే పెట్టి చూపిద్దామా? చూసే వాళ్ళు ఇంకా భయపడతారు కదా. ఇలా చూడండి, మీ కాలు కొంచెం ఉల్టాగా పెట్టి చూపించండి. నిజంగా ఎంతో అద్భుతమైన యాక్టర్స్ ని తీసుకువచ్చారు కన్నా సార్. ఇద్దరు కూడా మొత్తం ఏర్పాట్లతో వచ్చారు. వావ్, రుచికరమైన హల్వా చేయాలంటే దానికి కావాలి గోధుమలు. వీళ్ళిద్దరి యాక్టింగ్ చాలా పెద్ద ఘనత. చప్పట్లు. చాలా షూట్ చేశాను. ఇప్పుడు ఫుటేజ్ చెక్ చేయబండి. ఈ కోటకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. అరే ఏంటిది, వీళ్ళిద్దరు కెమెరాలో అసలు కనిపించట్లేదు. అదే కదా, నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఒకవేళ కెమెరాలో ఏదైనా ప్రాబ్లం ఉంటే బన్నీ కొంచెం రివైండ్ చేసి చూడవయ్యా. ఈయనే మహారాజా రంజిత్, ఈయన ఆయన పని మనిషి రాము తాతయ్య. యజమానికి సేవ చేయడం నా బాధ్యత. వీళ్ళిద్దరూ ఇంకెవరో కాదు, మహారాజా రంజిత్ అలాగే రాము తాతయ్య ఆత్మలు. తలుపులు తెరవడానికి మనకి కావాలి తాళం. ఇంతసేపు మనతో నటించింది ఆత్మ.
ఓయ్ గురు, నేను అన్ని ఆత్మల్ని చంపేస్తాను. కన్నా సార్ ఏంటి ఏమంటున్నారు? భూతాల్ని ఎవరు అంతం చేయలేరు. కన్నా సార్, మహారాణిలా మారి మహారాజును ఆగమని చెప్పండి. ఒకవేళ అలా చెప్తే వినేటట్టున్నారు. పొలం చుట్టూ వెయ్యాలి రక్షణకి కంచా. దయచేసి నన్ను వదిలే, నేను కాదు నీ రాణి. చప్పట్లు. ఆటలు, నవ్వులు, భయపడడం, భయపెట్టడం అన్ని పూర్తయ్యాయి అంటే రండి త్వరగా పారిపోదాం. తమ్ముడు, ఆత్మ దగ్గర నుంచి కెమెరా తీసుకోవడానికి అసలు అవసరం ఏముంది? మనకు కావాలంటే కొత్తది కొనుక్కొని ఉండొచ్చు. అరే ఏంటి నువ్వు? కెమెరా ఆన్ లో ఉంది కదా. కెమెరా ఆన్ లో ఉన్నందువల్ల మొత్తం అంతా అందులో రికార్డ్ అయి ఉంటుంది. అందులో భూతం లేకపోయినా పర్వాలేదు, గొంతు అయితే ఉంది కదా. చూస్తుండు, ఈ వీడియో ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. ఒకవేళ తర్వాత ప్రజలు ఏదైనా అడిగితే వీడియో చివరిలో మహారాజా రంజిత్ గారి మహల్ అడ్రస్ మనం ఇచ్చేద్దాం. ఏంటి అనుమానం? కన్నా సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు? పరిగెత్తులు ఆగండి. అసలు నీకేమైంది అని భయం ఎక్కువైనందువల్ల ఈ విధంగా మాట్లాడుతున్నావా? అరే కట్ 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 కట్. వీళ్ళు హీరోని కొడుతున్నారు. చూడండి, హీరోని కొట్టకూడదు. అదే సరే, మీరు ఎవరు? నేనే చత్తు చోప్రే, కొనండి చెప్పులు షోలాపురి. వీడొక గ్యాంగ్స్టర్. నన్ను కిడ్నాప్ చేస్తానని వీడు బెదిరించాడు. నన్ను కాపాడండి. ఆగో. అడ్డు రాకండి, నేను వాడిని ఇప్పుడు కిడ్నాప్ చెయ్యాలి. నువ్వెందుకని సైకిల్ ని వెనక్కి చూస్తూ నడుపుతున్నావు? అదేంటంటే నా మిత్రమా నందు, ఈ రోజు డిఫరెంట్ గా ఏదైనా చేయాలనిపించింది, అందుకే. ఏంటి? నన్ను వదలండి, నన్ను వదిలిపెట్టండి. నన్ను వదలండి. హనీ, ఏం చేస్తున్నావు? వెనక టైర్ ని కిందకి దింపు. నేను అదే ప్రయత్నిస్తున్నాను. నువ్వు కాస్త పడ్డగా ఉంటే దానికదే కిందకి దిగిపోయేది. ముందు గుద్దేశాడే. నీకు కొంచెమైనా బుద్ధి ఉందా లేదా? లేదు. అరే ఏంటిది? వీడు బాసును గుద్దేశాడా? త్వరగా ఈయన్ని పట్టుకో, మరో వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలి. సారీ, ఏదో తప్పు జరిగిపోయింది. ఆగండి ఆగండి, నేను ఆయనకి సారీ చెప్పాలి. థ్యాంక్ యూ. నువ్వు నన్ను ఆ కిడ్నాపర్స్ దగ్గర నుంచి కాపాడావు. అలాగా? నేను మిమ్మల్ని కాపాడింది నాకే తెలియలేదు. త్వరగా పద, వెళ్దాం. అయ్యా బాబోయ్, అలా చూడండి, ఎవరో తుఫాన్ కుమార్ని తీసుకెళ్తున్నారు. త్వరగా వెళ్ళి కాపాడండి. సార్, అక్కడే ఆగండి.
వావ్, నేను సూపర్ బాడీ గార్డ్. నేను ఈ కర్రతోనే వాళ్ళని షూట్ చేశాను. నా పేరు చత్తు చబ్రి. వేసే చెప్పులు చాలా పోరే. మీరేం దిగులు పడకండి, వాడిని నేను చూసుకుంటాను. ఓయ్! ఓయ్! మా పెద్దోడికి ఎవరు లేరు అనుకున్నారా? అరే, ఇక్కడ డైవింగ్ పోర్టే లేదు కదా, మరి డైవింగ్ చేసే శబ్దం వస్తుందేంటి? వీడిని పట్టండి. థ్యాంక్ యూ బాబు. ఎగ్జైట్మెంట్ లో స్విమ్మింగ్ తెలియదన్న విషయం మర్చిపోయా. ఈ పాటికి నన్ను లేపేసి ఉండేవారు. ఎందుకని మీరు అంత ఎక్సైట్మెంట్ అయ్యారు? తుఫాన్ని కిడ్నాప్ చేయడానికి. అరే, బలంగా గాలి వీస్తే వస్తుంది తుఫాను. నేను నటించడానికి వచ్చిన ఇంకో తుఫాను. అన్నిటిని నువ్వు మర్చిపోయావా? సార్, మిమ్మల్ని ఎలా సార్ నేను మర్చిపోతాను? అరే, వాడెవడో నీకు తెలియట్లేదా ఏంటి? వాడే గ్యాంగ్స్టర్ చెర్జు చబ్రి. అలాగా, తుఫాన్ సార్ బాడీని నేను ప్రొటెక్ట్ చేస్తాను. అయితే ఇప్పుడు నీ బాడీని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? కాపాడండి. ఏయ్, నిన్ను! ఓయ్! అరే! నా పేరు చత్తు చపురి. వేస్తాను నేను చెప్పులు షోలాపూరి. ఏ, నీకు అసలు బుద్ధే లేదా? ఎవరైనా చెప్పుల్ని చేతిలో పట్టుకుంటారా? ఏ చబరి, ఈ రోజు నువ్వు చెప్పులతో కనిపించకుండా పోతావు. కాపాడండి. మేమున్నాం. సారీ పెద్దోడా, కొంచెం లేట్ అయింది. ఆలస్యమైనా సరైన సమయానికి వచ్చాం. ఏంటి అనుమానమా? ఎవరు మీరంతా? బాడీ గార్డ్, మన బాడీ గార్డ్. ముందు వీడిని పట్టుకోండి. కాపాడండి. నువ్వు సూపర్ హనీ. చెర్జు చబ్రిని పట్టేశావు. నేనేం ఒంటరి కాదు సార్, నా వెనకాల నా ఫ్రెండ్స్ ఉన్నారు చూసారా? వీళ్ళే ఇప్పుడు మనకి సాయం చేశారు. క్రెడిట్ ఇవ్వాలంటే ఫుల్ గా ఇవ్వు. మాల్లో షూటింగ్ అంటూ అన్ని చోట్ల నీకు మేమే సహాయం చేసాం. ఏంటి బలంగా అనుమానం? గాలి వీస్తే వస్తుంది తుఫాను. నేను నటించడానికి వచ్చిన ఇంకో తుఫాను. ఈ రోజు నుండి మీరందరూ నా బాడీ గార్డ్స్. లేదు సార్, 24 గంటలు మేము సెక్యూరిటీ పని చెయ్యలేం. మీరు ఏజెన్సీ ద్వారా ప్రొఫెషనల్ గార్డ్స్ ని పెట్టుకోండి. అది కూడా కరెక్టే.